హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? పని అయిందా? మా పని అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసా స్టవ్ మీద. ఇప్పుడేమో టమాటాలు అయితే కట్ చేస్తున్నా చట్నీలోకి. చట్నీ తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, అందరికీ హాలిడేస్ కదా, కాలేజీలు స్కూల్స్ అయితే ఏం లేవు. మాకు కూడా బిజినెస్ కొంచెం తగ్గిద్ది. అందరు బయట వాళ్ళు కాలేజీ పిల్లలు ఉంటేనే కొంచెం బాగుంటుంది అన్నమాట. అందుకోసం చట్నీ కూడా తగ్గించేస్తున్నా. అది కాక టమాటా రేటు కూడా బాగా పెరిగిపోయింది ఇప్పుడు ఎండాకాలం అని. మరి మీకు కూడా అలాగే టమాటా రేటు మాకేనా? అదే రేపు సీజన్ అయితే డబ్బా నిండా టమాటా చాలా పడుతుంది అన్నమాట. అప్పుడు బేరం కూడా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు తక్కువగా, ఇంకా తక్కువ ఉన్నప్పుడు ఆగేసామనుకోండి రేపు మళ్ళీ చేయలేము పని. అందుకని తగ్గినా ఎక్కినా ఎక్కువైనా తక్కువైనా రోజు పెట్టవలసిందే అన్నమాట బేరం. అది సరే ఉంటామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే శుక్రవారం కదా, తోటకూర తీసుకున్నానండి పప్పు చేద్దామనేసి. ఇప్పుడైతే కందిపప్పు అయితే నానబెట్టేసా. కొంచెం పసుపు వేద్దాం, కొంచెం సాల్ట్ కూడా వేసేస్తా, లేకపోతే సప్పగా ఉంటుంది అన్నమాట. ఇంకొంచెం ఆయిల్ కూడా వేసేసి ఒక పావు గంట అయితే కందిపప్పు అయితే నానబెట్టేసి అప్పుడేమో ఇంకా స్టార్ట్ చేస్తాం. ఇటు పక్క ఏమో బియ్యం నానబెట్టేసా. అది అన్నమాట ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాది లంచ్లోకి ఉంది తోటకూర పప్పు అప్పడం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పప్పు ఉడుకుతుందండి. తోటకూర అయితే వేసేద్దాం. తోటకూర పప్పులో మరింత అయితే వేయను, ఎందుకంటే రుచి తగ్గిపోయింది ఎక్కువ తోటకూర వేసుకుంటే. అందుకని కొంచెం తక్కువగానే సగం కట్ట తీసుకొని సగం కట్టేసా, మిగతా సగం ఏమో ఫ్రై చేసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం తక్కువ వేసాం కాబట్టి బాగుంటుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగాక అంతలోకి తోటకూర ఉడికిద్దిగా. అప్పుడైతే టమాటా, చింతపండు, ఉప్పు వేయాలి. అదన్నమాట. మూత వేసేద్దాం. ఇటు పక్క అయితే టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా పని అయిపోయింది. ఇప్పుడైతే పప్పు సగానికి పైన ఉడికింది ఫ్రెండ్స్. టమాటా, చింతపండు అయితే వేసేసా. మళ్ళీ ఇంకొంచెం సేపు అయితే ఉడకాల టమాటా. మూత పెట్టిద్దాం. ఇప్పుడైతే అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నా. నేను ఎప్పుడేమో ఇలా ముక్కలు చేసేది ఫ్రై చేస్తా. ఇలా చేస్తే ఆయిల్ తక్కువ పట్టింది, మరిన్ని అవుతాయి అన్నమాట. అదే మెంతులు అప్పడం అయితే చాలా నూనె అనిపించింది. కొంచెం నూనెలో అది ఫ్రై అవ్వదు. ఇలా ముక్కలు అయితే మాకు తినడానికి కూడా మరిన్ని కనిపించి బాగా పడుతుంది. అరే దహ్మా
ఇప్పుడు అదే ఆయిల్ తాలింపు వేస్తాం. क्या वो कहा हटे उसका फिर देखो हाथ है ना रे कपड़े में हाँ मैं ऊपर कपड़े ऊपर है डाल लाल जा बाशा ऊपर बहुत का वाला है लाल ले लास्ट में करे पापड़ कैसे था हाँ आम भागे పప్పు స్మెల్ అయితే అత్తింది చాలా బాగుంది స్మెల్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి తోటకూర పప్పు అది కాక మేము తాలింపులు అన్నీ వేసుకొని లేకపోతే అంత రుచి ఉండదు ఇప్పుడు వేసాక అదే ఏమేమి వేస్తామో మొత్తం వేసేసాం దాన్ని తాలింపును బట్టి వాసన కూడా టేస్ట్ కూడా వచ్చింది అన్నమాట ఎన్ని వేసినా చేసినా కూరలో ఉప్పు వేయకపోతే అసలు దేనికి పనికిరాదు అంతే కదా మరి మీరేమంటారు సరే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ యూట్యూబ్ ఛానల్ 12 మీ బాజీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా రేపు ఇంకా వేయాలైతే వీడియోలు ఏం లేవు